హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం మళ్ళీ మైండ్ క్రాఫ్ట్ గేమ్ అయితే ఆడబోతున్నాం. సో గైస్, ఈరోజు వచ్చేసి ఐరన్ ఫామ్ అయితే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఐరన్ ఫామ్ అయితే బిల్డ్ చేయడానికి ఫస్ట్ కావాల్సింది తీసుకున్నాం గైస్. సో ఇంకా ఐరన్ ఉంది, మనకు ఐరన్ కూడా కావాలి హాపర్స్కి అయితే. ఫస్ట్ ఒక 5 చెస్ట్స్ అయితే చేసుకున్నాం. సో 1 2 3 4 5 అంతటితో అయిపోయింది. సో ఆ వుడ్ ఎట్లా వచ్చిందో కూడా చెప్పండి గైస్. ఫస్ట్ హాపర్స్ చేసుకోవాలి మనం అయితే. అంతే కదా, 1 2 3 హాపర్స్ అయితే కావాలి. మిగతా ఐరన్ లోపల పెట్టేద్దాంలేండి. హాపర్స్ ఇంకా చెస్ట్స్, బెడ్స్ కూడా కావాలి మనకైతే. సో వెళ్ళి విలేజెస్ దగ్గర నుంచి తీసుకొని వచ్చేద్దాం. వీళ్ళింట్లో ఒక బెడ్ ఉంది. సో ఇదేందయ్యా, ఇది ఇప్పుడు అడ్వాన్స్మెంట్ వస్తుంది నాకు. సో అంతేలేండి, మళ్ళా ఫస్ట్ నుంచి వచ్చేది. సో అండ్ ఆల్సో నేను ఆఫ్లైన్లో వర్క్ చేసినప్పుడు చూపిస్తానులేండి. సో చాలా వరకు 15x15 ఏరియా అయితే క్లియర్ చేశాను అండర్ గ్రౌండ్లో. చూపిస్తానులేండి అది కూడా. అండ్ ఆల్సో 4 విలేజర్ని కూడా తీసుకొచ్చాను. యాడ్స్ ఒకటి మధ్యలో. ఒరే పోరా రే. సో 4 కావాలి మనకు వచ్చేసి. అయిపోయింది. సో ఇప్పుడు చూద్దాం, వీళ్ళంట్లో అసలు ఏం లేదు. సో 5 తీసుకెళ్ళండి. సరే కానీ మన షుగర్ కేన్ ఫామ్ కూడా పెరిగింది. సో ఎన్ని బెడ్స్ వచ్చాయి? 4 వచ్చేసాయి. సో హాపర్స్, బెడ్స్, స్లాబ్స్ కూడా కావాలి. చేసేసుకున్నాం. ఇక్కడ ఉన్నాయిలేండి, వీటిని వాడేద్దాం. సో నెక్స్ట్ ఇంకా హాపర్స్, 5 బెడ్స్, ఇంకా స్లాబ్స్, లార్జ్ చెస్ట్స్, వాల్స్ కూడా కావాలి. వేర్ ఈస్ కాబుల్ స్టోన్? స్టోన్ కట్టర్లో పెట్టాల్సింది. సో ఇవి కావాలి. సో ఒక 40 తీసుకెళ్తున్నా. అండ్ మీకు అది చూపించడం మర్చిపోయాను, చూడండి. ఇదిగోండి నేను క్లియర్ చేసిన ఏరియా వచ్చేసి. సో ఫస్ట్ ఐరన్ ఫామ్ బిల్డ్ చేద్దాం.
ఇంకోటి ఇవి కావాలి. సో వుడ్ ఉందిలేండి, చేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం గైస్. సో గైస్ అదేదో కాదు బోట్, అది వచ్చేసి ఇప్పుడేం ట్రేడ్ చేస్తున్నాడు. ఒరే సారీరా, ఒరే సారీరా. నైట్ అయిపోయింది, స్లీప్ వేసేద్దాం. సో స్లీప్. సో గుడ్ మార్నింగ్ గైస్. సో ఇప్పుడు మన విలేజర్ కావాలి. సార్ ఎక్కండి సార్, బోట్ ఎక్కండి. ఎక్కేసారు, మంచి సార్. సో ఇలా నేను 4 విలేజర్స్ అయితే తీసుకున్నా, కానీ ఇంకా కావాలి నెట్టండి. సో అదిగోండి అక్కడ విలేజర్స్ ఉన్నారు కదా, వాళ్ళనంతా నేనే తెచ్చింది. సో మొత్తం 5 విలేజర్స్ అయితే కావాలి మనకి వర్క్ చేయడానికి. చూపిస్తాను నేను ఎలా చేయాలో క్లియర్గా. సో ఇక్కడ విలేజర్ ఇక్కడ ఒక బస్సు వెళ్తుంది కదా. సో అంతే, మనం చేసేది ఏం లేదు. ఫస్ట్ అయితే ఇక్కడ ఇది చేయాలి. ఇదేది షవలు రా. సో మీరు ఫస్ట్ అయితే 4 బ్లాక్స్, అదే 3 బ్లాక్స్ డీప్ వెళ్ళండి. 2 సో ఇది 3 కదా, ఇంకో 2 చేస్తాం. అలానే 5 into 2 ఏరియా వేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఇది ఎన్ని బ్లాక్స్, ఇంకో బ్లాక్ కిందకి తేవాలి. సో సర్లేండి చేస్తాను బిడ్డ. మళ్ళీ బేసుకెళ్ళంటే వచ్చేది ఇదేదయ్యేది. వేర్ ఇస్ డట్? డట్టేదబ్బా. ఏంది ఇదేనా? ఏది డట్ ఎక్కడికి పోతుంది మనం తీసిందంట? అమ్మ ఇక్కడే ఉంది. ఇదేంటి ఇది దగ్గరలోనే ఉంది, నాకేం కనిపించట్లేదు. సో ఇట్లా చేసిన తర్వాత ఇక్కడైతే ఫస్ట్ మీరు బెడ్స్ అయితే పెట్టాలి. సో అన్నీ ఇంకో బెడ్ కావాలి. సర్లేండి మన బెడ్ పెట్టేస్తాం. సో 5 బెడ్స్ అయితే పెట్టండి. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. సో ఇప్పుడు ఇదంతా తీసేస్తాను. షవల్ అయిపోయింది. విలేజర్స్ ఒక్కరిని ఇద్దాం. లోపల ఉన్నారు కదా.
ఒరే ఖచ్చితంగా షవల్ కావాలి మనకి. ఇప్పుడు ఎలాగైనా వెళ్ళాలి. క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొచ్చేద్దాం ఆనంది. క్రాఫ్టింగ్ టేబుల్ షవల్ కూడా చేసుకొచ్చేద్దాం. ఊరే దాని మళ్ళీ కూడా ఇదేదయ్యేది. ఇంకోటి చేసుకుందాం. కడగొద్దు. సో ఇప్పుడు ఒక షవల్ అయితే వచ్చేస్తుంది రండి. అంతే వెళ్ళిపోదాం మళ్ళా. సో వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తాం గైస్. సో మనం వచ్చేసాము. సో నెక్స్ట్ ఏం చేయాలంటే వీళ్ళనైతే ఇంకా దీంట్లోకైతే తోసేయాలి. అండ్ ఇక్కడ స్లాబ్స్ కూడా పెట్టాలి. ఫైవ్ స్లాబ్స్ 1 2 3 4 5. ఇప్పుడు వేద్దాం. సో ఇప్పుడు వీళ్ళని కూడా పంపించేద్దాం అట్లానే. సార్ నన్ను కూడా ఎక్కించుకోండి సార్. వీడిని కూడా పంపించాలి. ఎస్ ఒరే ఆగండి ఒకటి తీసేద్దాం. స్టేర్ కేస్లా వేసుకుందాం. వీడిని కూడా పంపించేద్దాం. ఇప్పుడు ట్రేడింగ్ ఎవరు చేస్తున్నారు? అది డైరెక్ట్గా వచ్చి వాళ్ళ మీద పట్టాడు వీడు. ఇంకా ఇద్దరు ఉన్నారు, వీళ్ళని కూడా పంపించేద్దాం. సో వీళ్ళకి ఇలా అంటేనే వీళ్ళు వెళ్తారు గాయస్. మరి ఇంకోలాగా వెళ్ళొచ్చేమో నాకు తెలియదు, కానీ నేను ఇలానే తీసుకెళ్తున్నా వీళ్ళనైతే. అప్ప సారీరా. ఇంకొకరిని తీసుకెళ్ళాలి మనం అయితే. రారా నువ్వే లాస్ట్ అడివి. అంటే ట్రేడ్ కాదురా. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేద్దాం లేదా వీళ్ళు బయటకు వచ్చేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళకి బ్రేక్ చేసేద్దాం. యాక్స్ లేదు మా దగ్గర, అన్నీ మర్చిపోయి వస్తున్నాను ఏందో. చూద్దామా? సో చేసుకొని వెళ్ళిన తర్వాత అయితే కలుద్దాం గైస్. సో మన దగ్గర ఆల్రెడీ ఒక వుడెన్ ఉంది, దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం, అదే వాడదాం. నైట్ అయిపోతుంది, తొందరగా స్లీప్ అయ్యాలి. ఒరే నువ్వు పోరాలి, అక్కడ ఆ బెడ్ కూడా తీసుకో. ఏందయ్యా ఇది లాగ్ అవుతుంది.
తొందరగా నైట్ ఒరే నువ్వేంద్రా ఎంట్రీ సార్, తొందరగా నైట్ చేయండి సార్. చెప్పింది విన్నట్టున్నాడు మోజంగోడు. బెడ్ని కూడా తీసుకొచ్చేద్దాం. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాడిని కూడా రిలీజ్ చేద్దాము. అంతే, వాళ్ళు అక్కడి నుంచి బయటికి రాలేరు నాకు తెలిసినంత వరకు. సో ఇలాంటి రిలీజ్ చేద్దాము. సో ఒకరి మీద పూరే సారీరా. అబ్బా సో గైస్ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇదేంది అది? ఇలా ఇద్దాం. అబ్బా అందరిని పడుతుంది. దగ్గరలో ఐరన్ కూడా ఉంది అడుగు. లేదులేండి. అంతే తొందరగా. ఒరే నువ్వు ఎక్కవాకరా. అది ఇక్కడ చేద్దాము. వీటిని బ్రేక్ చేద్దాం. ఎవరితో బ్రేక్ చేస్తున్నాను? సారీరా. అంటే సక్సెస్ఫుల్గా అందరు ట్రాప్ అయిపోయారు. సో ఇప్పుడు ఇక్కడ ఒక పని చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఆపు చేయాలి. ఇక్కడ 2 లార్చెస్ ఇక్కడ చెస్ట్లు పెట్టాలి. అంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వీటిని కవర్ చేసేయాలి మొత్తం. ఒరే ఇట్లా పెట్టి వేయాలి కదా, మర్చిపోయాలి. ఎందుకు ఇది అవ్వట్లా? ఐ థింక్ ఏదో రాంగ్ చేసాం మనం అయితే. సరేలా వచ్చినంత వరకు కవర్ చేద్దాం. Something is fishy.
ఏంది తేడా తేడా వచ్చింది. ఒక్క నిమిషం డైరెక్ట్ ఇది పెట్టి ఫిట్టింగ్ మనం ఏదో రాంగ్ చేసినట్టున్నాం గైస్. సో ఇంకోటి కూడా తీయాలనుకుంటా. అంటే 4 బ్లాక్స్ తీవి నేను 3 బ్లాక్సే తీసినట్టున్నా. అందుకే అదేం పెద్ద కష్టంగా వెళ్ళింది తీసేస్తున్నాను. తీసిన తర్వాత అయితే మళ్ళీ కలుపుతాం గైస్. సో గైస్ ఇప్పుడైతే 4 బ్లాక్స్ అయితే తీసాను డీప్. ఇది కావాలి, ఇది పంపించేద్దాం. సో స్లాబ్స్ ఏవి స్లాబ్స్ పెడతాం ఇక్కడైతే. సో అంటే సక్సెస్ఫుల్గా చేసేస్తాం. ఇప్పుడు తీద్దాము. నాకు తెలిసి వర్క్ చేయొచ్చు ఇప్పుడైతే. ఈ 2 వాడేద్దాం, నాకు తెలిసి సరిపోయి. అంటే ఇప్పుడైతే వచ్చేసింది చూడండి. ఇది రిమూవ్ చేసేద్దాము. సో తీసిన తర్వాత అయితే మళ్ళీ కలుపుతాం గైస్. ఓకే, సో ఇప్పుడైతే వాల్స్ పెట్టాలి మనం అయితే. అంతే. సో మనకి సైన్ బోర్డ్స్ కూడా కావాలి. సో ఇలా అయితే వాల్స్ పెట్టిన తర్వాత మళ్ళీ కలుపుతాం. సో మనం సైన్ బోర్డ్స్ కూడా చేసుకోవాలి, అందుకే బేస్కి అయితే వచ్చింది. సో చేసుకుందాం వుడ్ ప్లాంక్స్ అయితే. సో ఇది గైస్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది పార్ట్ 1. పార్ట్ 2 అయితే తొందరలో వస్తుంది, ఎందుకంటే మీరు 40 మినిట్స్ అట్లా పెడితే చూడట్లేదు. సో అందుకే పార్ట్ 2 కూడా ఉంటుంది. సో ఇది ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.